అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నిన్నే ఇష్టపడ్డాను. 18వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. హైప్ కనిపిస్తే చేయండి. అంత పెద్ద మనిషి చేతులు పట్టుకొని జోడించి మాట్లాడుతుంటే నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. వద్దు, కాదు అని చెప్పడానికి నా సంస్కారం అడ్డొచ్చింది. ఇన్ని రోజులు ఎవరూ లేక ఉన్నా, మనందరికీ అందరూ ఉన్నా పార్థ్ ఎంత దగ్గరయ్యాడో తెలుసు. అలాంటిది ఇప్పుడు తన కుటుంబంలోని వ్యక్తి దూరమవుతూ మనల్ని చూడాలని అనుకుంటున్నప్పుడు మనం లేదు, మాకు కుదరదు అని చెప్పడం సమంజసమేనా అని అన్నారు. కానీ ఆయన మనల్ని ఎందుకు చూడాలనుకుంటున్నారమ్మా అని అడిగింది ఆన్య. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన మనవడు చాలా కాలం మన దగ్గరే ఉన్నాడు అని తెలిసి ఆయన మనల్ని కలవాలని అనుకుంటున్నారని అడిగారట. వాళ్ళు చెప్పేది అబద్ధమని వాళ్ళకు తెలుసు. వింటున్న ఆన్యకు కూడా అర్థమవుతోంది. కానీ ప్రసన్న గారిని ఎదిరించే ధైర్యం, అంత మనసు కానీ, ఆలోచన కానీ ఆన్యకు లేవు. ఆవిడ తనకి అమ్మతో సమానం. ఆవిడ ఒక మాట చెప్పారంటే అది ఖచ్చితంగా పాటించాల్సిందే. ఏ రోజు, ఎందుకు, ఏమిటి, ఎలా అని అడిగిందే కాదు. అలాంటిది ఆవిడ రిక్వెస్టింగ్‌గా మనందరం వెళ్దాము. దయచేసి నా కోసం కాదనకండి. అయినా పాదు నాకు వచ్చిన రోజే తన గురించి మొత్తం వివరాలన్నీ చెప్పేశాడు. ఎందుకు తను ఇలా నటించాల్సి వచ్చిందో కూడా చెప్పాడు. అయినా ఎవరైనా మనల్ని మోసం చెయ్యాలి అని అనుకుంటే లేని డబ్బును, ఆస్తిని, అంతస్తును, పరపతిని ఉన్నట్లుగా మనకి చూపించి మనల్ని మోసం చేయాలని చూస్తారు. కానీ వందల కోట్ల ఆస్తిని కూడా కాదు అనుకోని, ఒక షాపులో వెయిటర్‌గా పనిచేసి మనల్ని మోసం చెయ్యాలని అనుకోరు కదా! అలా అనుకోవాల్సిన అవసరం లేదు. మనమేమి ఎలిజబెత్ రాణిలం కాదు కదా! మనల్ని మోసం చేసి ఏదో పొందటానికి అలా చేశాడు అంటే, దాని వెనకాల ఏదో పెద్ద ఉద్దేశ్యం అనేది ఉండే ఉంటుంది కదా! అది తెలుసుకోకుండా నేను మన చుట్టూ ఒకరిగా బ్రతికిన అబ్బాయి ఇప్పుడు కష్టంలో ఉన్నాడని అలా వదిలేయడం సమంజసమేనా? మన సంస్కారం అనిపించుకుంటుందా? అని ఆవిడ అనగానే ఇద్దరూ కూడా సైలెంట్ అయ్యారు. కానీ అమ్మ, నా ఉద్యోగం, షాప్ గురించి మీకు తెలుసు కదా అని అనటంతో నాన్నకి నేనంతా చెప్పాను. నాన్న కూడా పార్థ్ కాల్ చేసి మాట్లాడారు అని సాయి అనటంతో ఆన్యకి ఇంక చెప్పడానికి ఎలాంటి కారణం లేకపోవడంతో సైలెంట్ అయిపోయింది. ఇదిగో పార్థ్ ఇంతకు ముందరే నాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పంపించాడు. యాక్చువల్లీ తనే రావాలి అనుకున్నాడు, కానీ మనల్ని తీసుకొని వెళ్ళడానికి వాళ్ళ తాతగారు వాడిని ఒక్క నిమిషం కూడా వదలటం లేదంట. అందుకే రాలేకపోతున్నాను అని చాలా బాధపడిపోతున్నాడు అని చెప్పడంతో, ఇట్స్ ఓకే. మనం అర్థం చేసుకోకపోతే ఇంకా పార్థ్‌ను ఎవరర్థం చేసుకుంటారు అని అన్నాడు ప్రసన్న. అలా వీళ్ళ మాటలు కాస్త కన్విన్స్‌గా అనిపించగా, మీ ఇష్టం అని అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆన్య. తను వెళ్ళగానే అక్కడే ఉన్న దీప్తితో ఒకవేళ రాత్రి మళ్ళీ ఏదైనా పిచ్చి పనులు చేయాలనుకుని మరునాడుకి రాకుండా ఉండడం కోసం ఏదైనా ఆలోచిస్తూ ఉంటే నాకు చెప్పు అని ప్రసన్న గారు అనగానే, మనకి రేపు 7 గంటలకే ఫ్లైట్ ఉంది. అంటే మనం ఇక్కడి నుంచి 4 గంటలకే బయలుదేరాలి. సో, నేను 3 గంటలకు కాల్ చేస్తాను సరిగ్గా. ఇప్పుడు వెళ్లి పడుకోండి. ఇంకేం ముచ్చట్లు కూడా మాట్లాడకండి. ఒకవేళ ఆన్య ఏదన్నా మాట్లాడాలి అనుకున్నా నేను మార్నింగ్ లేవాలని చెప్పి నువ్వు పడుకో అని దీప్తికి ఇద్దరు కూడా వార్నింగ్ ఇవ్వడంతో అలాగే అని చెప్పి వెళ్ళిపోయింది దీప్తి. వాళ్ళనుకున్నట్లుగానే గదిలోకి వెళ్ళిన దీప్తితో మాట్లాడాలి అనుకున్న ఆన్య మాట్లాడబోతుంటే సాయి 3 గంటలకే కాల్ చేస్తానన్నాడు. సో, ఇంక పడుకో అని చెప్పి దీప్తి కూడా పడుకోగా అసలు పార్థ్ ఆలోచనలతో నిద్ర పట్టకపోగా మొత్తం రాత్రంతా కూడా మెలకువతోనే ఉంది ఆన్య. అలా 3 గంటలకు దీప్తి అలారం మోగడంతో దీప్తి, ఆన్య ఇద్దరూ లేవగా ఇద్దరూ కలిసి ఫ్రెషప్ అయ్యి అంతలోనే సాయి కూడా రాగా అందరూ కలిసి ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరారు. అలా 3 గంటలకు దీప్తి అలారం మోగడంతో దీప్తి, ఆన్య లేవగా ఇద్దరూ కలిసి ఫ్రెషప్ అయ్యి అంతలోనే సాయి కూడా రాగా అందరూ కలిసి ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరారు. అలా వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నంత సేపు అక్కడ పార్థ్ వాళ్ళతో కాంటాక్ట్‌లో ఉంటూనే ఉన్నాడు. వీళ్ళు ఎయిర్‌పోర్ట్‌కి చేరుకొని ఫ్లైట్ ఎక్కి 3 గంటల ప్రయాణం తర్వాత ఫ్లైట్ దిగేసరికి ఆల్రెడీ అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో పార్థ్ వీళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. పార్థ్ చూసిన దీప్తి పార్థ్ అంటూ పరిగెత్తుకొని వెళ్లి పార్థ్‌ని చిన్నగా పట్టుకొని, "అంతా బాగేనా? మీ తాతయ్యకి ఇప్పుడెలా ఉంది?" అని అడిగింది. "అంతా బాగేరా. ఇదిగో అమ్మ, నాన్న మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు" అని చెప్పగా, "వావ్! అంటే అంకుల్‌కి మా గురించి చెప్పావా? నువ్వు నిజంగా చెప్పావా?" అని అడిగింది దీప్తి. "ఎందుకు చెప్పలేదు? మీ అందరి గురించి చెప్పాను" అంటూ ప్రసన్న గారి దగ్గరికి వెళ్లి, "థాంక్స్ అమ్మ. థాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మీ అందరికీ చాలా ట్రబుల్ ఇస్తున్నాను నేను. మీ ప్రయాణం ఎలా జరిగిందమ్మా?" అని అంటూ బాధగా అనగానే, "అయ్యో! అలా ఎందుకు అనుకుంటావు బాబు? అలా అస్సలు ఎప్పుడూ అనుకోకు. మా ప్రయాణం చాలా బాగా జరిగింది. నీ పుణ్యమా అని జీవితంలో మొదటిసారి ఫ్లైట్ ఎక్కాను నేను. తాతయ్యకి ఇప్పుడెలా ఉంది?" అని అడిగారు ఆవిడ. "బాగానే ఉందమ్మా.
కానీ ఏ క్షణంలో ఎలా జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు డాక్టర్లు. రాత్రంతా కూడా ఆయనకు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు ఇంట్లోనే ఆక్సిజన్ పైన ఉన్నారు. ఇంకా అంతా ఆ దేవుడి దయ అంటున్నారు ఇంట్లో వాళ్ళు కూడా అని చెప్పి ఆన్య వైపు చూసి, "సారీ ఆన్య, మీ అందరిని చాలా ఇబ్బంది పెడుతున్నట్లున్నాను కదా! నేను వద్దనే చెప్పాను కానీ నాన్నే వినలేదు" అని చెప్పగా, "ఇట్స్ ఓకే" అని మొహంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా అన్నది ఆన్య. దానికి దీప్తి, పార్థ్‌కి ఇంకా దగ్గరికి జరిగి, "మీ ఆవిడ మూడీ అని తెలిసిందేరా! ఇంకా ఇప్పుడు తనని పట్టించుకోకు. మెల్లిగా తనే నీకు పడిపోతుందిలే. నాకు తెలిసి పడిపోయింది. అందుకే తనకు అంత కోపం వస్తోంది" అని అనడంతో, "అల్లరి పిల్ల" అని అంటూ నవ్వి, "పదండి వెళ్దామని" అంటూ ఎయిర్‌పోర్ట్ బయటికి నడవగా ఒక పెద్ద ఫార్చునర్ కారు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ కారును చూసిన దీప్తి, "వామ్మో! ఇంత పెద్ద కారా దేవుడా! నా జీవితంలో నేను ఇలాంటి కార్‌ను ఎక్కడం ఇదే మొదటిసారి. చిన్నపాటి ట్రక్కులా ఉంది కదా అన్నయ్య కార్" అని అనటంతో, "ఇలాంటివి మన ఇంట్లో చాలానే కార్లు ఉన్నాయి. నువ్వు వెళ్ళాక ఏ కార్ కావాలనుకుంటే ఆ కార్ ఎక్కొచ్చులే" అని నవ్వుతూ చెప్పి వాళ్ళ లగేజ్‌నంతా కూడా కార్‌లో పెట్టించి ఇంటికి తీసుకొని వెళ్ళాడు పార్థ్. సరిగ్గా గంట తర్వాత వాళ్ళ ఇంటి ప్రాంగణంలోకి అడుగు పెడుతున్న వాళ్ళకి పార్థ్ వాళ్ళ ఇంటి ప్రాంగణం చూసి ఆ అంటూ అందరూ నోరు తెరిచేసుకున్నారు ప్రసన్న కాకుండా. మిగిలిన ముగ్గురు కూడా పార్థ్ గురించి గూగుల్‌లో చూసినప్పుడు అతని గురించి, తన బయోడేటా గురించి, పేరెంట్స్ గురించి, అతని పర్సనల్ లైఫ్, ఎడ్యుకేషన్ మాత్రమే తెలుసుకున్నారు. కానీ అతని మ్యాన్షన్ గురించి తెలుసుకోలేదు. అందుకే ఆ ఇంటిని వాళ్ళు చూడగానే ముగ్గురు కూడా స్టాచ్యూలా అయిపోయారు. అలా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తూ ఉండగా ప్రతాప్ మ్యాన్షన్ అని పెద్ద గ్రానైట్ అక్షరాలతో ఒక ఆర్చీ లాంటి వాల్ మీద రాసి కనపడుతూ ఉండడంతో దీప్తి కళ్ళు పెద్దవిగా చేసుకొని సాయిని చూస్తూ, "మనం పార్థ్ వాళ్ళ ఇంటికొచ్చాం కదా! లేదా తప్పిపోయి తాజ్‌మహల్‌కి రాలేదు కదా! నాకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి" అని అడిగింది. మొత్తం అంతా కూడా పాలరాతితో చూడ్డానికి తాజ్‌మహల్ అనుకునేలా కన్నుల విందుగా ఉన్న ఆ మ్యాన్షన్‌ని చూసి ప్రతి ఒక్కరి కళ్ళు వెడల్పుగా తెరుచుకున్నాయి. ఆన్య పరిస్థితి కూడా అలాగే ఉంది. తనేదో ఇంద్రభవనం ముందుకు వచ్చినట్లుగా ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఆశ్రమమే ఒక పెద్ద ఇల్లు. అలాంటి వాళ్లకు ఈ ఇంటిని చూసిన తర్వాత ఆశ్రమం ఈ ఇల్లులో పదవ వంతు కూడా ఉండదేమో అని అనిపించింది. అలా వాళ్ళ కారు మ్యాన్షన్ ముందుకు వెళ్లి ఆగగానే అనుపమ, రఘునందన్ గారు వాళ్ళ కారు దగ్గరికి వచ్చారు. అలా వస్తున్న వాళ్ళిద్దరిని చూపిస్తూ, "నిన్న మీరు మా నాన్నని చూసారు కదా! అదిగో తను మా అమ్మ" అని వాళ్ళ అమ్మను దూరం నుంచే చూపించాడు పార్థ్. అంత దూరం నుంచి కూడా చెరగని అందంతో, మొహం మీద ఉన్న చిరునవ్వుతో, పెద్ద బార్డర్ చీరలో అందంగా పేర్చబడిన పువ్వులతో చూడగానే మనసుకు సాంత్వన కలిగించేలా ఉన్న పార్థ్ వాళ్ళ అమ్మగారిని చూడగానే ఆన్యకు, దీప్తికి ఏదో తెలియని ప్రశాంతత అనిపించగా పార్థ్‌ని చూస్తూ, "నా గురించి అమ్మకు చెప్పావా లేదా?" అని అడిగింది దీప్తి. "ఒకసారి నువ్వు వెళ్లి అమ్మ ముందు నిలబడు. నీకే అర్థమవుతుంది. నన్ను అడగటం ఎందుకు" అని పార్థ్ అనటంతో, "చూస్తాను. ఒకవేళ అమ్మ నువ్వు ఎవరు అని అడిగిందో నీ సంగతి చెప్తాను. నీ పైన లేనిపోనివన్నీ చెప్పి నిన్ను ఇరికించకపోతే నా పేరు దీప్తినే కాదు" అనుకుంటూ వీళ్ళ నలుగురు కంటే ముందుగా పరుగున వెళ్లి అనుపమ ముందు నిలబడింది దీప్తి. "ఎలా ఉన్నావు నాన్న? బావున్నావా?" అని దీప్తి చెంప మీద చెయ్యి వేస్తూ అడిగారు అనుపమ. "మీకు నేను తెలుసా? అయితే నేను ఎవరో చెప్పండి" అని అడిగింది దీప్తి చిన్నపిల్లలా. "ఎందుకు తెలియదు? ఈ అల్లరి పిల్ల గురించి నాకెందుకు తెలియదు? నిన్న రాత్రి పార్థ్ నీ గురించి, ఆన్య గురించి నాకంతా చెప్పాడు. పాపం సాయిని అల్లాడించావు కదా" అని అనటంతో, "అయితే నిజంగా అన్నయ్య మా గురించి మీకు చెప్పాడన్నట్లు గుడ్. ఎలా ఉన్నారు ఆంటీ?" అని అప్పుడు అడిగింది దీప్తి. తను మొదట అడగవలసిన ప్రశ్నను చివరిగా అడుగుతూ, ఒకవైపు వాడినేమో అన్నయ్య అని అంటున్నావు. ఇంకొక వైపు నన్నేమో ఆంటీ అని అంటున్నావు. నువ్విలా వరుసలు మార్చేస్తే నాకు, నా కొడుకుకి కూడా వరుసలు మారిపోతాయి అని ఆవిడ నవ్వుతూ అనటంతో, అయితే నేను మిమ్మల్ని ఏమని పిలవాలి అని అడిగింది దీప్తి. తనసలు ఎక్కడున్నాను? ఎవరితో మాట్లాడుతున్నాను? ఎంత పెద్ద వ్యక్తుల మధ్యలో ఉన్నానన్న విషయం కూడా పూర్తిగా మర్చిపోయి, వాళ్ళిద్దరి కన్వర్జేషన్‌ని వింటున్న రఘునందన్ గారికి కూడా దీప్తి ఎంత అల్లరి పిల్లనేది అర్థమైంది. ఆ అల్లరి, అలాగే వెనకాల ఉన్న సున్నితమైన మనసుని కూడా ఆయన అర్థం చేసుకొని, "నువ్వే ఆలోచించుకోవాలి తల్లి" అని అనటంతో, ఆయన వైపు చూడగా, "పార్థ్ మమ్మల్ని అమ్మ, నాన్న పిలుస్తాడు. మరి నువ్వేమని పిలుస్తావు?" అని అన్నారావిడ. "అంటే నేను కూడా మిమ్మల్ని అలా పిలవచ్చా?" అని ఆశ్చర్యంగా అనటంతో, "తప్పకుండా" అని అన్నారావిడ. వెంటనే ఆవిడని హత్తుకొని, "థాంక్స్ అమ్మా! మీరు నాకు చాలా చాలా బాగా నచ్చారు. మీ అబ్బాయి కన్నా మీరే స్వీట్" అని చెప్పగా, "థాంక్స్ ఎందుకురా? మనలో మనకు నా కొడుకుకి చెల్లెలు లేరు కదా! అలాగే నాకు కూతురు కూడా లేదు. అయినా నిన్నిలా చూసాడనుకో
నా చిన్న కొడుకు ఇప్పుడు ఉడుక్కుంటాడు అని అనుపమ అనటంతో, యెస్! ఇకపై నేనున్నాను కదా! మీ ఇద్దరు కొడుకులు ఉడుక్కునేలా చేస్తాను అని నవ్వింది దీప్తి. నీకు వాడి గురించి తెలీదమ్మా. వాళ్ళ అమ్మ వాడొక్కడికే సొంతమన్నట్లుగా చేస్తాడు. పెద్దోడు నా కొడుకైతే చిన్నోడు తన కొడుకని మురిసిపోతుంది తను అని నవ్వారు రఘునందన్. అంతలోనే అక్కడికి ఆన్య, ప్రసన్న, సాయి వాళ్ళు కూడా రాగా ప్రసన్న గారికి నమస్కరిస్తూ నా పేరు అనుపమ. పార్ట్ మదర్‌ను అంటూ తనను తాను పరిచయం చేసుకొని జర్నీ ఎలా జరిగిందండి అని అడగ్గా బాగా జరిగిందండి అంటూ ఆవిడకు ప్రసన్న నమస్కారం చేయడంతో ఆన్య వైపు చూసి ఎలా ఉన్నావమ్మా ఆన్య అని అడిగారు. బావున్నానండి అని ఆన్య నమస్కారం చేస్తూ చెప్పడంతో దీప్తి కావాలని ఆవిడ్ని ఉడికించాలని, "అమ్మా! ఇప్పుడు అది మిమ్మల్ని అమ్మ అని పిలవాలా?" అని అనగానే దీప్తి వైపు చిరుకోపంగా చూసి, "నువ్వు మళ్ళీ వరుసలు మార్చేస్తున్నావు దీప్తి" అని అనటంతో వాళ్ళిద్దరూ నవ్వేసుకున్నారు. వాళ్ళిద్దరు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాని అందరూ వాళ్ళిద్దరి వైపే చూడగా, మళ్ళీ వాళ్ళిద్దరూ సైలెంట్ అయ్యి సాయిని పలకరించారు. "అను వాళ్ళను బయట నిలబెట్టి మాట్లాడతావా? లేదా లోపలికి తీసుకొని వెళ్ళేదేమైనా ఉందా లేదా?" అని రఘునందన్ అనటంతో, "అయ్యో! సారీ రండి" అని అంటూ వాళ్ళని ఇంట్లోకి తీసుకొని వెళ్తూ అక్కడ ఉన్న పని వాళ్ళతో లగేజ్ తీసి లోపల పెట్టమని చెప్తారు. ఇంట్లోకి అడుగుపెట్టిన ఆన్య, సాయి, దీప్తి, ప్రసన్న నలుగురు హాల్లోకి అడుగుపెట్టగానే కళ్ళు బైర్లు కమ్మినట్టుగా ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడిపోయారు. అలాంటి ఇంటిని ఇప్పటివరకు సినిమాలలో తప్ప బయట చూడలేదు. మేబీ కోట అంటే ఇలాగే ఉండేదేమో! పెద్ద మహల్లా ఉంది. చాలా పెద్ద హాలు. హాల్ మధ్యలో 2 వైపుల నుండి మెట్లు, ఇంటి ఆవరణ ఒక 10 విల్లాలతో సమానమైన అంత స్థలం. ప్రతి ఒక ఖరీదైన వస్తువు ఎక్కడ చూసినా పచ్చని మొక్కలు ఆ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంటే అందరూ మైమర్చిపోయి అక్కడే నిలబడి చూసాం. అపర్ణ లోపలికి రండంటూ అందరినీ లోపలికి తీసుకొని వెళ్లారు. పార్థ్ వాళ్ళ నాన్నమ్మ అక్కడే ఉండగా వీళ్ళందరినీ చూసి ఆవిడ ఎవరన్నట్టు చూడగా, "అమ్మా ఇదిగో వీళ్ళు మన పార్థ్ స్నేహితులు. ఇన్ని రోజులు పార్థ్ వీళ్ళ దగ్గరే ఉన్నాడు" అంటూ ప్రసన్న గారి వైపు చూపించి, "ఈవిడ ఆశ్రమంలోనే మన పార్థ్‌కి చోటిచ్చారు. పార్థ్‌కి మనం లేని లోటు తీర్చారు. వీళ్ళ ముగ్గురు వాడి స్నేహితులని" అక్కడున్న అందరినీ పరిచయం చేశారు. అంత పెద్ద ఆవిడ కూడా తను కూర్చున్న ప్రదేశం నుండి లేచి నమస్కారం చేస్తూ, "ధన్యవాదాలమ్మా. మా అబ్బాయిని మేము లేని లోటు లేకుండా చూసుకున్నందుకు మీకు మేము రుణపడి ఉంటాం. ఇక్కడ మేమందరం వాడు ఎలా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో తెలియక చాలా సతమతం అయిపోయేవాళ్ళం. ఏదో మేము చేసుకున్న పుణ్యం వల్ల వాడు మీ దగ్గరికి చేరాడంటూ ఆవిడ నమస్కారం చేస్తుంటే, "అయ్యో! అమ్మ మీరు పెద్దవారు. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలే గానీ, ఇలా నమస్కారం చేస్తే ఎలా చెప్పండి" అంటూ ప్రసన్న ఆవిడ చేతులు పట్టుకోగా, "చల్లగా ఉండండి తల్లి. నూరేళ్ళు చల్లగా ఉండండి" అని అన్నారావిడ. తర్వాత అందరిని కూర్చోమని చెప్పి, అందరికీ జ్యూస్ తీసుకొని రమ్మని పనావిడకి చెప్పారు అనుపమ. వాళ్ళు కూర్చోగానే, "ఇప్పుడు సార్‌కి ఎలా ఉంది?" అని ప్రసన్న అడగగా, "ఏం చెప్పొచ్చేలా లేదు. ఆయనకంటూ ఉన్నది ఒకే ఒక ఆశ. ఆయన మనవడి పెళ్లి కళ్ళారా చూసుకొని వెళ్ళాలని. మా ఇంటికి పెద్ద మనవడు. ఇంట్లో అందరికంటే బాధ్యత కలవాడు. చిన్నప్పటి నుంచి తాతయ్య గుణాలను పుణికిపుచ్చుకొని పెరిగాడు. ఆయన వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో, వీడు కూడా అలాగే ఉంటాడని ఆయనకి వీడంటే చాలా ఇష్టం. అందుకే నేను ఎక్కువ కాలం బ్రతకను, వెళ్ళిపోతాను. నా మనవడి పెళ్లి చూసేసి వెళ్ళిపోతాను. నా ఆఖరి కోరిక తీర్చండని మొన్నటి నుండి ఒకటే మాట అంటున్నారు" అని పెద్దావిడ ఏడుస్తూ చెప్పగా, ఆవిడని సముదాయించారు అనుపమ మరియు ప్రసన్న. ఆవిడ మాటల్లోనే అక్కడున్న వాళ్ళందరికి అర్థమైంది పార్థ్ అంటే అక్కడ ఇంట్లో అందరికీ ఎంత ప్రేమనో అని. వాళ్ళకతన్ని చూస్తుంటే కాస్త జెలసీగా కూడా అనిపించింది. "డాక్టర్స్ ఏమన్నారండి?" అని అడిగాడు సాయి అనుపమ గారిని చూస్తూ. "వయసు పైబడిపోతుంది కదా నాన్న! 78 సంవత్సరాలు మావయ్య గారికిప్పుడు. అన్ని భాగాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేస్తున్నాయంట. మావయ్య గారికి 15 సంవత్సరాల క్రితం బైపాస్ సర్జరీ అయింది. అప్పటినుంచే కొంచెం వీకయ్యారు. సంవత్సరంన్నర క్రితం వరకు ఆయన పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఇంకా అప్పటినుంచి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తూ వస్తోంది. ఈ మధ్య కిడ్నీలు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. డయాలిసిస్ చేయాలంటే ఆయన ఉన్న వయసుకి తట్టుకోలేరని అంటున్నారు. ఇంకా ఎలాంటి స్కోప్ లేదు. ఆయన ఉన్నంత కాలం ఆనందంగా ఉండేలా చూసుకోవడమే. చివరి రోజుల్లో డయాలిసిస్ అంటూ సర్జరీ అంటూ ఆయన్ని బాధ పెట్టడం ఎందుకు అని అంటున్నారు డాక్టర్లు. అంతే అని చెప్పడంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే కుదరదా అని అడిగాడు సాయి. లేదు సాయి అది కూడా మేము కన్సిడర్ చేశాం. ఆపరేషన్ చేసినా తట్టుకునే శక్తి ఆయన బాడీకి లేదంటున్నారు డాక్టర్లని అన్నాడు పార్థ్. అలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్న సమయంలోనే అప్పటి నిద్ర నుంచొచ్చిన పారుష్, "అమ్మా నాకు బూస్ట్" అని అడిగాడు. కనీసం కళ్ళు కూడా తెరవకుండా, అక్కడ ఉన్న ఎవరిని గమనించకుండా అక్కడికి అడుగులో అడుగు వేసుకుంటూ వస్తూ, "ముందు నువ్వు ఫ్రెషప్ అయ్యిరా. సమయం చూసాక 12 అవుతుంది" అని రఘునందన్ అనగానే, "నాన్న మీరెప్పుడు ఇంతే" అంటూ అక్కడున్న అందరిని చూసి వాళ్ళని 2 రోజుల క్రితం అన్నయ్య ఉన్న దగ్గర చూడటం గుర్తు రావడంతో తల్లిని చూసి, "మామ్ నేను నీతో మాట్లాడాలి. నువ్వొకసారి నా రూమ్‌కి రా" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పారుష్. వాడు నా చిన్న కొడుకు పారుష్ అంటూ కొడుకుని అక్కడ వాళ్ళకు చూపించి, "వెళ్ళు. వెళ్ళి నీ కొడుక్కి
బూస్ట్ కావాలో, బోర్న్‌విటా కావాలో, హార్లిక్స్ కావాలో అడుగు. రాత్రంతా కష్టపడి పని చేసొచ్చాడు కదా! అందుకే ఇప్పటి వరకు పడుకున్నాడు. వాడికి కొంచెమైనా బుద్ధుండాలి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కానీ, ఇంకా వాడిలో చిన్న పిల్లాడితనం పోవడం లేదు. ఏవైనా అంటే, అమ్మ అంటాడు. నువ్వేమో నన్నంటావు అని రఘునందన్ చిరుకోపంగా భార్యననగానే, మీ పెద్ద కొడుకు కూడా స్టేట్స్‌కి వెళ్ళొచ్చినప్పుడు అలాగే పడుకునేవాడు. అప్పుడు మీరేం అనలేదు. ఇప్పుడు వీడు పడుకోగానే మీకు వీడే కనిపిస్తున్నాడు. అంతే కదా! ఎప్పుడు చూడండి వాడిని ఏదో ఒకటి అనందే మీకసలు ఊసిపోదు. కొడుకు మొన్నటి వరకు మీరు చెప్పిన మాట వల్లే కదా ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడేమో మీ పెద్ద కొడుకు రాగానే వాడు మీకు అలుసుగా కనపడుతున్నాడు. అంతే కదా! అని ఆవిడ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒరేయ్! ఎందుకురా నువ్వు వాళ్ళిద్దరిని 24 గంటలు ఏడిపించాలనే చూస్తావు. చిన్నోడు ఇంట్లో ఉంటే దానికి మనం ఎవరం పట్టమని తెలిసిందే కదరా! తెలిసి ఎందుకు వాళ్ళతో పెట్టుకుంటావు? వాడికి వాళ్ళ అమ్మ సపోర్ట్ ఉంది కాబట్టి నువ్వు ఎంత చెప్పినా ఏం వినడు అని రఘునందన్ గారి అమ్మగారు చిన్నగా నవ్వగా, అదే కదా నా బాధ. కొడుకులిద్దరిని అన్ని విషయాల్లో ఇలా వెనకేసుకొస్తుంది. వీళ్ళని చెడగొట్టేది అదే అని రఘునందన్ అనగానే, నాన్న అంటూ ఏడుపు మొహం పెట్టినట్లుగా అన్నాడు పార్థ్. అంతలోనే పనావిడ జ్యూస్ తీసుకొని రావడంతో వాళ్ళందరూ జ్యూస్ తాగగా, కొడుకు దగ్గరికి వెళ్లి బయటకొచ్చిన అనుపమ గారు, ఇదిగోండి మీకు మీ గదులు చూపిస్తాను. మీరు వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వండి అని అనటంతో, మీరేమనుకోకపోతే మేము సార్‌ని చూడొచ్చా ఒకసారి అని అడిగారు ప్రసన్న. తప్పకుండా కానీ డాక్టర్స్ ఉన్నారు లోపల. వాళ్ళాయన ట్రీట్ చేస్తున్నారు. అందుకే అందరం ఇక్కడే బయట కూర్చొనున్నాం. నేను మిమ్మల్ని ఫ్రెష్ అప్ అయ్యి రమ్మన్నది కూడా అందుకే. మీరు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక మామయ్య గారు గదిలోకి తీసుకొని వెళ్తానని చెప్పగా అలాగే అని అనటంతో ఆన్యకు, దీప్తికి ఒక గది, సాయిని పార్థ్ గదిలో ఉండమని, అలాగే ప్రసన్న గారికి కూడా ఒక గది చూపించి, మీరు ఫ్రెష్ అప్ అయ్యి భోజనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాం. చాలా ఆకలితో ఉండుంటారు. ముందుగా భోజనం చేద్దామని అనటంతో, అలాగే అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్లారు. పార్థ్ గదిలోకి వెళ్ళిన సాయి ఆ గదిని చూసి దిమ్మ తిరిగి వెంటనే బయటకొచ్చి, పక్కనే ఉన్న దీప్తి వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఒకసారి మీరు ఆ గదిలోకి రండని చెప్పటంతో ఏమైందని అడిగారిద్దరూ. మీరు రండి అని దీప్తిని, ఆన్యను చెరొక వైపు నుంచి చెయ్యి పట్టుకుని పార్థ్ గదిలోకి తీసుకొని వెళ్లి చూపించగా, ఆ గదిని చూసిన అందరూ షాకయిపోయారు. చాలా పెద్ద గది. మధ్యలో పెద్ద బెడ్, పక్కన ఒక సోఫా, దాన్ని ఆనుకుని ఒక స్టడీ టేబుల్, పక్కన ఆనుకుని ఉన్న బాత్రూమ్, ఆ పక్కనే ఒక పెద్ద బుక్ షెల్ఫ్, బెడ్ వెనకాల పార్థ్ తన తమ్ముడు, అమ్మ, నాన్న, ఇలాగే ఇంతకు ముందు చూసిన పార్థ్ వాళ్ళ నాయనమ్మ, ఒక ముసలాయన ఫోటో కనిపించింది. అది చూడగానే అందరికీ అర్థమైపోయింది. అది పార్థ్ వాళ్ళ తాతయ్యదే అని. పార్థివే. ఆయన పోలికలే అని ఆ ఫోటో చూసిన వాళ్ళందరికీ అర్థమవుతోంది. ఆ ఫోటోలో రాజసం ఉట్టిపడుతున్న పార్థ్‌ని చూసి ఆన్య అలాగే నిలబడగా, అది గమనించిన దీప్తి సాయి వైపు చూడగా, "సూపర్‌గా ఉన్నాడు కదా పార్థ్! అసలు రాజకుటుంబం అంటే ఇదేనేమో ఈ ఫోటోను చూస్తే అర్థమవుతుంది. అన్నయ్య అయితే కేక ఉన్నాడు. వాళ్ళమ్మ కూడా ఇప్పటికే టీనేజ్ అమ్మాయిలాగా ఉంది. బాబోయ్! ఇలాంటి ఇంటిని నేను నా జీవితంలో చూడలేదు" అని అనటంతో, నిజమే నేనైతే సినిమాల్లో కూడా చూడలేదు. వీళ్ళింట్లో పనివాళ్ళ సాలరీ ఎంతుందో తెలుసుకోవాలి. ఫ్యూచర్‌లో జాబ్ దొరక్కపోతే ఇక్కడ పనివాళ్ళలా సెటిల్ అయిపోవచ్చు. కాస్త బార్గెన్ ఎక్కువ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు తెలిసిన వాళ్ళం కాబట్టి కాస్త ఎక్కువగానే ఇస్తారేమో సాలరీ అని అంది దీప్తి చాలా సీరియస్‌గా. వాళ్ళిద్దరి మాటలకు అసహనంగా చూస్తూ, "అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా? అంత చదువు చదువుకున్నది ఇక్కడ పనిదానిలాగా చేరటానికా? కాస్తైనా బుద్ధుండాలి. ఓవర్ యాక్షన్ చేయకు" అని అంది ఆన్య. "సరే నిజమే అంటున్నానే బాబు ఇలాంటి ఇల్లుని నీ జీవితంలో చూడగలవా? ఇంత ఆస్తి ఉండి కూడా మనతో అలా సింపుల్‌గా ఎలా ఉండగలిగాడో నాకైతే ఇంకా అర్థం కావడం లేదు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. నిజంగా తను గ్రేట్. రూ. 4 చేతిలో ఆడగానే మనం ఎక్కడి నుంచొచ్చామనేది చాలా మంది మర్చిపోతారు. వాళ్ళకు సహాయం చేసిన ఎవరిని కనీసం గుర్తు కూడా పెట్టుకోరు. కానీ ఈ రోజు అతని మొహంలో ఆనందం చెరిగిపోకుండా సార్ చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా చేస్తూ అంత తక్కువ జీవితంలో కూడా సంతృప్తిగా బతికాడు. అంటే నిజంగా అన్నయ్య గ్రేట్ అని అంది దీప్తి. దాంతో మళ్ళీ సైలెంట్ అయిపోయింది. అసలు ఆ గది ఎంత నీట్‌గా ఉంది అంటే ఎక్కడైనా మనం కూర్చుంటే మన డ్రెస్‌కి ఉన్న దుమ్ము ఏదైనా అక్కడ తగులుతుందా అన్నట్లుగా ఉంది. బెడ్ పక్కనే ఉన్న టేబుల్ పైన పార్థ్, పారుష్ హాయిగా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతున్న ఫోటో చూసిన దీప్తి, ఇద్దరు అన్నదమ్ములు ఎంత అందంగా ఉన్నారో కదా! పార్థ్ అయితే అచ్చు వాళ్ళ తాతయ్యలాగే ఉన్నాడు. అందుకే ఆయనకు పార్థ్ అంటే అంత ఇష్టమేమో అని అంది. ప్రతి ఒక్కటి చక్కగా అమర్చబడి ఉన్నాయి. అలాంటి ఇంట్లో గడిపిన పార్థ్ అక్కడ ఆశ్రమంలో ఎలా ఉండగలిగాడో తలుచుకుంటేనే వీళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంది. అన్ని రోజులు ఉన్నా కూడా ఏ రోజు అతను కంఫర్టబుల్‌గా లేనట్లు వాళ్ళకనిపించలేదు. ఇంకా ఆశ్రమంలో చోటు కల్పించినందుకు ఎన్నో సార్లు వాళ్ళ కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నాడు. అలాంటి మంచి చోట్ల తనకు స్థానాన్ని కల్పించినందుకు ఎన్నో సార్లు ప్రసన్న గారిని పొగిడాడు కూడా. అవన్నీ గుర్తుకు రాగానే మళ్ళీ అసలు ఇదంతా ఎందుకు చేసినట్లు అని ముగ్గురిలో అనుమానం మొదలైంది. అలా వీళ్ళు గదిని చూస్తుండగానే అక్కడికొచ్చిన పార్థ్ పరధ్యానంలో ఉన్న ముగ్గురిని చూసి "ఏమైంది అలా చూస్తున్నారు? రూమ్ చాలా నీట్‌గా ఉంది అనుకుంటున్నారు కదా! ఈ క్రెడిట్ అంతా మా మమ్మీకే చెందుతుంది. తనే నేను లేకపోయినా నా గదిని చాలా నీట్‌గా ప్రతిరోజు సర్దిపెట్టేదంట.
పైకి మా తమ్ముడు అంటే ఎక్కువ ఇష్టమని చెప్తుంది కానీ, ఇద్దరిని సమానంగానే చూస్తుందని అన్నాడు. ఇంతకుముందు వాళ్ళ విన్న కన్వర్జేషన్ తప్పు అని చెప్పడం కోసం, అదంతా కాదు పార్th. అసలు ముందు ఇది చెప్పు. నువ్వెందుకిలా అబద్ధం చెప్పావు? నాకు ఆ విషయం తెలియాలి. లేదా నేను టెన్షన్‌తో పిచ్చి పట్టిపోయేలా ఉన్నాను. మీ ఇల్లు చూస్తుంటే నువ్వసలక్కడ ఎలా ఉండగలవా అనే అనుమానం మాకే వస్తుంది. నువ్వు ముందు చెప్తావా లేదా? నువ్వు చెప్పే వరకు నేనైతే ఇక్కడి నుంచి కదలను అని అంది దీప్తి. అవునవును. నాది కూడా సేమ్ డైలాగ్ కాపీ పేస్ట్. ఇప్పుడు నువ్వు అలా ఎందుకు చేశావో తెలుసుకోకపోతే మాకు తిండి కూడా సహించదు అని అన్నాడు సాయి. ముందుగా మీరు ఫ్రెష్ అప్ అయ్యి రండి. భోజనం చేసిన తర్వాత అన్ని వివరాలు నేను చెప్తానని అన్నాడు పార్థ్. అవసరమే లేదు. ఇంత టెన్షన్ మైండ్‌లో పెట్టుకున్న తర్వాత ఆకలి కూడా అవుతుందా ఎవరికైనా? అట్‌లీస్ట్ నువ్వు చెప్తే ఆ తర్వాత టెన్షన్ ఫ్రీగా నేను భోజనం చేయగలను. ఈ టెన్షన్‌తో ఒక ముద్ద కూడా నా కడుపులోకి వెళ్ళదు. కాబట్టి నువ్వు ఫస్ట్ చెప్పు అని అంది దీప్తి. దీప్తి గురించి తెలిసిన పార్థ్ తను అనుకున్నట్లే చేస్తుందని ఇంక వాళ్ళకు చెప్పడానికి సిద్ధపడిపోయి వాళ్ళని కూర్చోమని అంటాడు. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.